నిజామాబాద్లోని మాధవనగర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. వంతెన పనులు ప్రారంభించి 4 ఏళ్లు అవుతున్నా కార్యకలాపాల్లో ఏమాత్రం పురోగతి కనిపించడం లేదు. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా అత్యవసర సమయాల్లో గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితి ఉంటుందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైల్వే బ్రిడ్జ్ నిర్మాణంలో ఆలస్యం, ప్రయాణికులు పడుతున్న సమస్యలపై మా ప్రతినిధి జైపాల్ గ్రౌండ్ రిపోర్ట్. నిజామాబాద్లోని మాధవనగర్ వద్ద నిర్మిస్తున్న ఆర్ఓబి నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు ఈ పనులు ప్రారంభించి 4 ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ పూర్తిగాని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం నిజామాబాద్ మాధవనగర్ బ్రిడ్జ్ వద్ద ఉన్నాము. ఇక్కడ ప్రయాణికులు ఈ మార్గాన ప్రయాణించడానికి తీవ్ర ఇక్కట్లు, ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి నెలకొంది. ఈ నిర్మాణానికి దాదాపు 2022 జనవరిలో 93 కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఇందులో కేంద్రం వాటా 33 కోట్లు కాగా రాష్ట్రం వాటా 63 కోట్లుగా ఉంది. అయితే అదే సంవత్సరం పనులు దక్కించినటువంటి గుత్తేదారు ఇప్పటికీ పనులు కొనసాగిస్తున్న మాత్రం తీవ్ర సమస్యగా పరిణమించింది. అత్యంత కీలకమైన రహదారి కావడంతో ఇక్కడి నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికులు కావచ్చు, విద్యార్థులు, ఇతర ప్రాంతాలకు వెళ్ళేటువంటి నగరవాసులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ పనులు ప్రారంభించినటువంటి 4 ఏళ్లు గడుస్తున్నప్పటికీ కూడా పనులు ఎందుకు పూర్తి కావడం లేదనే ప్రశ్న స్థానికుల నుంచి వ్యక్తం అవుతుంది. ఇప్పటికీ ఈ 4 ఏళ్లలో అధికారులు ఈ నిర్మాణ గడువును దాదాపు 3 సార్లు పొడిగించారు. తాజాగా ఆగస్టు వరకు కూడా పొడిగించినట్టు మనకు తెలుస్తుంది. అయితే మరి ఈ ఆగస్టులో అయినా పనులు పూర్తవుతాయా లేదనేది అయితే ప్రశ్నగానే మిగిలింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది వాహనదారులు, నగరవాసులు, ప్రయాణికులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రారంభించి ఇప్పుడు గత 4 సంవత్సరాలుగా అవుతుంది. ఇంతవరకు ఎందుకు పూర్తి చేయలేకపోతుందో అర్థమైంది. ఈ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమో తెలియట్లేదు. కానీ ఇది తొందరగా పూర్తి చేసి మాలాంటి ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి త్వరగా పూర్తి చేసి అందుబాటులోకి తెస్తే బాగుంటుంది. దీని మీద ఎవరి రాజకీయాల కోసం గొడవలు కాకుండా మా అందరికీ ప్రజలకు ఉపయోగపడేటట్టు మీరు ఏం చేయగలుగుతారు? ఎంత తొందరగా కంప్లీట్ చేసి మాకు ప్రజలకు సౌకర్యాన్ని ఇస్తారు. ఏదైనా అత్యవసరంగా హాస్పిటల్ వెళ్ళాలంటే ఇక్కడ గేట్ పడ్డ ప్రతిసారి 15 నిమిషాలు. ఇప్పుడు నేను దాదాపు 1 ఇయర్ నుంచి వర్క్ చేస్తున్నా నిజామాబాద్లో. వచ్చినప్పుడల్లా గేట్ పడుతుంది. గేట్ పడ్డ ప్రతిసారి 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. సో దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ, ఎవరు చూసుకుంటారు? జూన్ 26 కంప్లీట్ అవుతుందని చెప్పేసి మేము రైల్వే అధికారులను కలిసినప్పుడు కూడా చెప్పారు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తే ఇంకొక సంవత్సరం పైగా పడుతుంది. కానీ ఎవరు కూడా పట్టించుకోవటంలా. ఇక్కడ అనేక యాక్సిడెంట్స్ జరిగాయి. అంతేకాకుండా గంటల తరబడి ట్రాఫిక్కి అంతరాయం కలిగింది. ఇప్పుడు వెహికల్ ఏదైనా బ్రేక్ అయిందనుకోండి, మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అవుతుంది. ఇక చుట్టుప్రక్కల ఉన్నటువంటి నివసించే ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. చివరికి దేవుడు కూడా, ఇక్కడ సాయిబాబా మందిరం ఉంది. ఈ సాయిబాబా మందిరానికి వందలాది మంది వస్తారు. ప్రతి గురువారం కావచ్చు, మామూలుగా వస్తారు. కానీ ఈ దుమ్ము, ధూళి, ఈ ట్రాఫిక్ వీటన్నిటి మూలంగా ఇప్పుడు వచ్చేవాళ్ళు కూడా చాలా తగ్గిపోయారు. మన రాజకీయ నాయకులు దీని గురించి మాట్లాడకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలేసుకుంటూ నేను చేశానంటే మంచి జరిగినప్పుడేమో నేను చేశా అంటారు. ఫండ్ వచ్చి వర్క్ స్టార్ట్ కాగానే ఆ తర్వాత ఏమో స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఇలాగంటే ఆగిపోయింది అంటారు. మరి 2 గవర్నమెంట్లు సమన్వయంతో ఫండ్ ఈయన ఇచ్చినప్పుడు ఆయన ఈయనప్పుడు ఈయన మరి ఇచ్చుకుంటూ దాన్ని సమన్వయం చేసుకుంటూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి. కానీ ఈ విధంగా వాళ్ళ రాజకీయ చదరంగంలో ఆటలాడుకుంటూ సామాన్య ప్రజలను ఇబ్బంది పెడతాం కరెక్ట్ కాదు. ఇది నిజంగా నిజామాబాద్ జిల్లా ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం. ఇక్కడ ఏ ఎంపీని ఎన్నుకున్నా, ఏ ఎమ్మెల్యేలను ఎన్నుకున్నా కూడా అభివృద్ధి శూన్యం. వాళ్ళ యొక్క చెప్పుకునే గొప్పలు మాత్రం చాలా బ్రహ్మాండంగా చెప్పుకుంటూ ఉంటారు. మార్నింగ్ 6కి స్టార్ట్ అయితే ట్రాఫిక్ రాత్రి 9-10 దాకా ఉంటుంది. అంటే దాదాపు 15 గంటల పాటు ట్రాఫిక్ పీరియడ్. ఈ 15 గంటల లోపల 40-50 సార్లు గేట్ పడుతుంది. గేట్ బయటప్పుడు కంటే వెహికల్స్ చాలా జామ్ అయిపోయి ఈ సాయిబాబా గుడి దాటి కూడా ఆగిపోవాల్సి వచ్చిన పరిస్థితి అవుతుంది. ఒక్కొక్కసారి గేట్ తీస్తే సగం పోయి మళ్ళీ ఇంకో ట్రైన్ రాగానే రెండోసారి కూడా గేట్ పడే పరిస్థితి అవుతుంది. దాంతో ఇక్కడ ఇదే కాకుండా అట్లాగే ఈ సైడ్ రోడ్లు ఏవైతే అప్రోచ్ రోడ్లు ఉన్నాయో అవి కూడా దౌర్భాగ్యంగా, దరిద్రంగా గుంటలు మట్టితో నిండిపోయి 24 గంటలు వెహికల్ తోటి దుమ్ము ధూళిలు వేసుకుంటూ ఈ పరిసరాలు మొత్తం కూడా కలుషితం చేస్తూ ఉన్నాయి. దాని గురించి కాంట్రాక్టర్ పట్టించుకోడు. పొలిటికల్ లీడర్లు వాళ్ళ పేరు కోసం ఎప్పుడో వచ్చి నామకే వస్తాడు, ధర్నా చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ ఉండే ప్రజలకు అనేక శ్వాసకోశ సంబంధ రోగాలతోటి ఈ దుమ్ము ధూళితోటి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ జూన్ 26 కల్లా అయిపోయింది అన్నారు. ఆర్టీఐ యాక్ట్ కింద అడిగిన ప్రశ్నకు సమాధానంగా కూడా చెప్పారు. కానీ మళ్ళీ ఆగస్టు దాకా ఎక్స్టెండ్ చేసామన్నారు. అయినా కూడా ఇప్పుడు ఆగస్టుకి కాదు కదా, ఇది 27-28 ఆగస్టుకి కూడా అయ్యేటట్టు కనపడతలేదు. కాబట్టి దీన్ని
సత్వరమే దీన్ని పూర్తి చేయించడానికి మన నాయకులు పూనుకొని వాళ్ళ యొక్క పలుకుబడి ఉపయోగిస్తారా, ఫండ్స్ తెస్తారా, ఒక రాష్ట్ర ప్రభుత్వం మీద కేంద్రం, కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్రం వేసుకోకుండా ఇది ప్రభుత్వాలన్నీ కలిసి చేయాల్సిన పని కాబట్టి వాళ్ళు దీన్ని తొందరగా సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వాలు, మన ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యేలు కానీ, రాజకీయ నాయకులు, జిల్లా వాళ్ళు మేల్కొని దీన్ని చేస్తే బాగుంటుంది. లేదంటే నిజామాబాద్ నగర పౌరులుగా, ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళగా నగరాభివృద్ధి కమిటీ ఒకటి కూడా ఉంది మాది. దాని నుంచి ఇక్కడ పెద్ద ఎత్తున ధర్నాలు కూడా మేము చేస్తామని చెప్పని రాబోయే రోజుల్లో తెలియజేస్తున్నాం. అత్యవసర పరిస్థితుల్లో ఈ మార్గాన ప్రయాణించడం కష్టంగా మారిందని చెప్పేసి నగరవాసులు, ప్రయాణికులు, వాహనదారులు వాపోతున్నారు. ఈ పనులు పూర్తి చేయడంలో, సమీక్షలు జరపడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారని చెప్పేసి అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించి పనులు త్వరితగతిన పూర్తి చేసి వంతులను అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు. కెమెరామెన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.